హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రపంచంలో ఏ మూల ఏ చిన్న సంక్షోభం వచ్చినా, ఏ దేశంలో యుద్ధం మొదలైనా, లేదా ఏ ప్రభుత్వంలో అకస్మాత్తుగా మార్పు జరిగినా ఆ వార్తల వెనుక ఎక్కడో ఒక చోట అమెరికా పేరు వినిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ప్రపంచ రాజకీయాలు తుపాకులతో కాదు, కనిపించిన శక్తులతో నడుస్తున్నాయి. అసలు ప్రశ్న ఏంటంటే, ఒక దేశం మొత్తం ప్రపంచంపై ఎలా ప్రభావం చూపగలుగుతుంది? ఈ వీడియోలో అమెరికా ప్రపంచాన్ని ఎలా కంట్రోల్ చేస్తుందో కాదు, ఎందుకు చేస్తుందో తెలుసుకుందాం రండి. మొదటిగా మాట్లాడుకోవాల్సింది డాలర్ గురించి. అమెరికా ప్రపంచాన్ని కంట్రోల్ చేసే అతిపెద్ద ఆయుధం దాని కరెన్సీ. ప్రపంచంలో ఆయిల్ కొనాలంటే డాలర్ కావాలి, అంతర్జాతీయ వ్యాపారం చేయాలి అంటే డాలర్ కావాలి. దేశాల రిజర్వ్ బ్యాంకుల్లో నిల్వ ఉండేది కూడా డాలరే. అంటే ప్రపంచం మొత్తం ఆర్థికంగా ఒకే కరెన్సీ మీద ఆధారపడిపోయింది. ఒక దేశం డాలర్ వ్యవస్థను ప్రశ్నించడానికి ప్రయత్నిస్తే వెంటనే ఆ దేశం సమస్యలను ఎదుర్కొంటుంది. ఒక డాలర్ కేవలం నోట్లు కాదు, అది ఒక అంతర్జాతీయ నియంత్రణ వ్యవస్థ. ఇక రెండవ అంశం IMF మరియు వరల్డ్ బ్యాంక్. పైకి ఇవి పేద దేశాలు ఆదుకునే సంస్థలుగా కనిపిస్తాయి, కానీ వాస్తవంగా ఇవి ఇచ్చే సహాయం ఉచితం కాదు. అప్పు తీసుకున్న దేశాలు తప్పనిసరిగా కొన్ని షరతులు పాటించాలి. సబ్సిడీలు తగ్గించాలి, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేయాలి, ప్రజలపై పన్నుల భారం పెంచాలి. ఫలితంగా దేశం అప్పుల్లో చిక్కుకుంటుంది, కానీ నిర్ణయాలు మాత్రం ఆ దేశం చేతిలో ఉండవు. ఇది బాంబులు లేని యుద్ధం. మూడవది అమెరికా సైనిక శక్తి. ప్రపంచంలో అత్యధిక మిలిటరీ బేస్లు అమెరికాకే ఉన్నాయి. 700కు పైగా బేస్లు ప్రపంచం నలుమూలలో ఉన్నాయి. అంటే ఏ దేశంలో పరిస్థితి మారినా అమెరికా వెంటనే స్పందించగలదు. ఇది కేవలం రక్షణ కోసం కాదు, ప్రపంచంపై నిరంతర నిఘా కోసం. నాలుగవ అంశం CIA రహస్య ఆపరేషన్లు. అమెరికా ప్రతిసారి ప్రత్యక్ష యుద్ధం చేయదు. ముందుగా ప్రజల్లో అసంతృప్తి పెంచడం, ప్రభుత్వంపై నమ్మకం సడిలేలా చేయడం, మీడియా ద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రభుత్వాల మార్పులు జరుగుతాయి. బుల్లెట్ కనిపించదు, కానీ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ప్రపంచ చరిత్రలో అనేక దేశాల్లో ప్రభుత్వాల మార్పుల వెనుక ఇలాంటి రహస్య ఆపరేషన్లు ఎన్నో ఉన్నాయి. ఇక మీడియా శక్తి గురించి మాట్లాడితే ఇది అత్యంత కీలకమైన అంశం. ఎవరు విలన్, ఎవరు హీరో అన్నది చాలాసార్లు మీడియానే నిర్ణయిస్తుంది. ఒక దేశం అమెరికాకు వ్యతిరేకంగా నిలబడితే అదే దేశం వెంటనే డిక్టేటర్, హ్యూమన్ రైట్స్ ఉల్లంఘన అనే ట్యాగ్తో వార్తల్లో కనిపిస్తుంది. అదే దేశం అమెరికాకు మిత్ర దేశం అయితే అవే చర్యలు స్ట్రాటజిక్ అవసరంగా చూపిస్తారు. ఆరవది టెక్నాలజీ, డేటా కంట్రోల్. గూగుల్, మెగా, యాపిల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు కేవలం టెక్ కంపెనీలు కాదు, ఇవి డేటా సామ్రాజ్యాలు. ప్రపంచంలో కోట్లాది మంది వ్యక్తిగత సమాచారం, వ్యాపార సమాచారం, రాజకీయ డేటా ఇవన్నీ అమెరికన్ సర్వర్లలోనే ఉన్నాయి. డేటా ఉన్నవాడే ప్రజల ఆలోచనలను ప్రభావితం చేయగలడు. భవిష్యత్ యుద్ధాలు బాంబులతో కాదు, డేటాతో జరుగుతాయి. అంతిమంగా చెప్పాలంటే అమెరికా ప్రపంచాన్ని ఒక కారణంతో కంట్రోల్ చేయడం లేదు. డాలర్, అప్పులు, మిలిటరీ, మీడియా, టెక్నాలజీ ఈ అన్నిటిని కలిపి ఒక సిస్టంగా ఉపయోగిస్తుంది. ఇది మంచిదా చెడుదా అన్నది మీరే ఆలోచించాలి. కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా నిజం, ఈ ప్రపంచాన్ని మార్చేది యుద్ధాలు కాదు, వ్యవస్థలు. ఆ వ్యవస్థను ఎవరు కంట్రోల్ చేస్తారో వాళ్ళే ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తారు. అమెరికా నిజంగా ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.